మోడీ మాట్లాడకపోవడం వల్లే ట్రేడ్ డీల్ ఆలస్యం అవుతుందని అమెరికా మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా ట్రేడ్ చర్చల వేళ అగ్రరాజ్య వాణిజ్య మంత్రి లుట్నిక్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చకపోవడానికి విధానపరమైన అడ్డంకులు కారణం కాదన్నారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా మాట్లాడేందుకు నిరాకరించడమే కారణమని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అయితే ఒప్పందం కొలికి వచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే ఇది ట్రంప్ ఒప్పందం. దానికి ముగింపు రావాలంటే ట్రంప్నకు మోడీ కాల్ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. మోడీ చివరకు ఫోన్ చేయలేదు. మేము ఇండోనేషియా, ఫిలిపిన్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. భారత్తో వాటికంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించాం. అలా జరగకపోవడంతో ఇంతకుముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుంది. దానిపై ఇప్పుడు ఆలోచించడం లేదు. బ్రిటన్తో వాణిజ్య చర్చలు కొలికి వస్తున్న సమయంలో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్నకు కాల్ చేశారు. ఆ రోజే డీల్ ముగింపునకు వచ్చింది. తర్వాత రోజు మీడియా సమావేశంలో దాని గురించి ఇరువురు నేతలు ప్రకటించారు. మోడీ ఫోన్ చేయడానికి నిరాకరించినప్పటికీ ఇంకా ఫోన్ చేయడానికి అవకాశం ఉందని లుట్నిక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకప్పుడు ట్రేడ్ డీల్ జరుపుతూనే భారత్పై అమెరికా సుంకాలు విధించింది. తాజాగా అలాంటి బెదిరింపులకే పాల్పడింది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే దేశాలపై మరింత కక్ష సాధించే చర్యల్లో భాగంగా 500% సుంకాలను విధిస్తామని ట్రంప్ పదే భారత్ను బెదిరిస్తూనే ఉన్నారు. మరియు రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న దేశాలపై 500% టారిఫ్ను విధించే బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై భారీ ఎత్తున ప్రభావం పడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్నకు ఫోన్ చేయలేకపోవడం వల్లనే భారత అమెరికా ట్రేడ్ డీల్ ఆలస్యం అవుతుందనేసి అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికాను బతిమలాడే చర్యగా భారత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ట్రేడ్ డీల్ అనేది భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇరు దేశాలకు సంబంధించింది. ఇరు దేశాలు స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి దాన్ని ఒక తుది రూపుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒంటెత్తు పోకడలతో భారత్ను చిన్న చూపు చూస్తూ కాళ్ళబేరానికి రావాల్సిందిగా నరేంద్ర మోడీని పదే అవమానిస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ వీటికి వినడకపోవడంతో ట్రేడ్ డీల్ అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యం అవుతుందనేసి స్వయంగా ఆ దేశ వాణిజ్య మంత్రి లుట్నిక్ వెల్లడించారు.